ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇరుక్కున్నటువంటి 8 మంది కార్మికులను గవర్నమెంట్ కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని చూడద్దు. ప్రభుత్వము వాళ్ళని అసలు ఇది మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది. గత 10 ఏళ్ల నుంచి చర్చ కాదు కదా, 20 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి చర్చ మొదలైంది. అవును, 23 ఏళ్ళు అంటే అనేక అవాంతరాలు దాటుకుంది. బీఆర్ఎస్ తప్పు ఉన్నది, దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ పాటికి పూర్తి కావాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, దాని అంచనాలు పెంచేసి పనులు ప్రారంభించింది. గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా దాన్ని తీసుకొని వాళ్ళని బయటకు తీయలేకపోయి? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా, ఇక్కడ లోపం జరుగుతుంది. ఇక్కడ లోపం లేదు. సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వం పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇంతకుముందే ప్రశ్నించారు. వాళ్ళు సజీవంగా ఉన్నారని అయితే అనుకోవట్లేదు, వాళ్ళ బాడీలు మాత్రం బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు కూడా అనుమానాస్పదాన్ని వ్యక్తం చేశారు తప్ప ఇది జరిగింది. ఎస్ఎల్బిసిలో జరిగిన ఇష్యూ కావచ్చు, బీఆర్ఎస్ కొంతమందికి సంబంధించిన బినామీ ఆస్తులు అంటున్నారు, లేకపోతే అనుమానాస్పద హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటిపై ఏం చెప్పదలుచుకున్నారు? 10 ఏళ్ల కాలంలో వాళ్ళు అవినీతి చేసి ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం కూడా. నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. ఈరోజు నాతో పాడ్కాస్ట్లో అధికార పార్టీ నాయకుడు, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మానవతరాయ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. ముందుగా నమస్తే రాయ్ గారు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇరుక్కున్నటువంటి 8 మంది కార్మికులను గవర్నమెంట్ కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది అని నేను అంటున్నా. మీరేం చెప్తారు దీని గురించి? అంటే దీనిలో ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని చూడద్దు. దీన్ని ప్రభుత్వము వాళ్ళని సజీవంగా తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా శవరాజకీయాలు చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు నేను కోరుతున్నా. అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన, ప్రమాదం. అది అసలు ఇది మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది. నల్గొండ జిల్లాకి అంటే 3 లక్షల ఎకరాలకి సాగునీరు, 516 ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో దాన్ని నిర్లక్ష్యం చేసేసి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టేసి ఉన్న డబ్బులు మొత్తం దానికే పెట్టేసి మొత్తం వాళ్ళు దోచుకున్నారు. అసలు ఎస్ఎల్బిసి యొక్క చరిత్ర ఏంది మనం తెలుసుకోవాలి. 10 ఏళ్ల నుంచి చర్చ కాదు కదా, 20 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి చర్చ మొదలైంది. అవును, 23 ఏళ్ళు అంటే అనేక అవాంతరాలు దాటుకుంది. 47 ఏళ్ల క్రితం ఆలోచన మొదలైంది. బీఆర్ఎస్ తప్పు ఉన్నది, దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ పాటికి పూర్తి కావాలి. మొత్తం 43 కిలోమీటర్ల మీద 43.99 కిలోమీటర్ల మీద ఇప్పటి వరకు 37 కిలోమీటర్ల వర్క్ అయింది, పూర్తయింది. ఇంకా 9.500 మీటర్లు 9 కిలోమీటర్ల వర్క్ ఉన్నది. ఆ వర్క్ అసలు ఈ పాటికి అయిపోవాలి. అసలు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు దాన్ని దాదాపు కిలోమీటర్లు దాదాపు 70% పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ బీఆర్ఎస్ దాదాపు 70%. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది కుంటుబడి ఆగిపోయింది. అసలు చరిత్ర దీన్ని తీసుకుంటే 1978 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు అసలు దీన్ని ఒక నిపుణుల కమిటీని వేసి అసలు ఏంది ఆలోచన చేయండి, నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు సస్యశ్యామ, ఈ 2 జిల్లాలను సస్యశ్యామలు చేసే ప్రాజెక్ట్ ఇది అని చెప్పి ఒక నిపుణుల కమిటీ వేస్తే సొరంగ మార్గం ద్వారా శ్రీశైలం నుంచి నీళ్ళు అందించవచ్చు అని చెప్పి వాళ్ళ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక తర్వాత కార్యాచరణ ఎప్పుడు ప్రారంభమైంది? 1980 సంవత్సరంలో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీశైలం ఆ ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతంలో శంకుస్థాపన చేసి ఒక 3 కోట్లు ఆ రోజుల్లో నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు కూడా దాన్ని ప్రారంభించారు. మొత్తానికి అది నత్తరాటకు నడిచింది. తర్వాత అనేక ఆటంకాలు వచ్చినాయి, పర్యావరణ అనుమతులు అని చెప్పి, తర్వాత కేంద్ర ప్రభుత్వ కేంద్రం నుంచి అనుమతులు అని చెప్పి, అటవీ శాఖ అనుమతులు అని చెప్పి, అది రకరకాల కారణాల వల్ల జాప్యంతో అది నత్తనడకగా సాగింది. తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2005 సంవత్సరంలో 2900 కోట్ల సుమారు కేటాయించేసి దాన్ని 2007 సంవత్సరంలో పనులు ప్రారంభించి దాదాపు 2014కే 37 కిలోమీటర్ల దాదాపు పూర్తి అయిపోయింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది ఆ పనులన్నీ కూడా నిలుపుదల, కరెంటు
కరెంటు కావాలి, కరెంటు కట్ చేయటం, ఆ పనులు జరగకుండా. ఓకే. జగదీష్ రెడ్డి గారు ఆ మంత్రిగా ఉన్న ప్రాంతం, విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఆ పనులు జరగకుండా, అంటే ఈ పనులు ఆపేసి కాళేశ్వరం పనులు వేగవంతం చేశారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం. అంటే నల్గొండ జిల్లా ప్రజల యొక్క తాగునీటి అవసరాలు అవసరం లేదు, సాగునీటి అవసరాలు అవసరం లేదు. కానీ కేవలం వాళ్ళ దృష్టి ఏంది, ఆ యొక్క కాళేశ్వరం పూర్తయితే తన ఫామ్ హౌస్ మీద కాలువ పోద్ది, ఆ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ తన ఫామ్ హౌస్ పొలాలు బారాలా అనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హయాంలో ఏ ప్రాజెక్టు కట్టినా కూలుడినాయి. అరే ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కూలుడినాయి. అదేవిధంగా మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ నెట్టెంపాడు ఏది ఉందో అది కూలుడినాయి. కాళేశ్వరం కూలుడినాయి. అంటే నాసి రకమైనటువంటి పనులు చేయటం, ప్రాజెక్టులని కుప్పగూల్చడం, ఇది వాళ్ళు చేసిన. అదేవిధంగా ఇది ఎందుకు కూలడం, ఎందుకంటే నిర్లక్ష్యం అంటున్నా, అసలు ఆ వేగవంతంగా మీరు పనులు ప్రారంభించినట్లయితే అసలు అక్కడ జమ అయ్యేది కాదు. ఆ బురద కానీ ఆ నీళ్లు కానీ ఎప్పుడో వెళ్ళిపోయాయి. మీరు జాప్యం చేయటం మూలంగా, నిర్లక్ష్యం వహించడం మూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, దాని అంచనాలు పెంచేసి పనులు ప్రారంభించింది. 10 ఏళ్లలో సరే పనులు జరగలేదు, జాప్యం చేసిరు అనుకుందాం, కమిషన్ల కోసం కాళేశ్వరం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు దాటిపోతుంది. అవును. ఎస్ఎల్బిసి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంది? అవును. ఈ 8 మంది ఇరుక్కోకపోతే ఇప్పుడు ఇరుకురు కాబట్టి, అందులో పడ్డారు కాబట్టి చర్చ వచ్చింది. పడకపోతే దాని మీద చర్చ వచ్చేది కాదని చెప్పి ఎందుకు పనులు అయితేనే ఉన్నాయి కదా. చాలా మంది పనులు అయితేనే 4600 కోట్లు నిధులు అంచనాలు పెంచి పనులు ప్రారంభిస్తున్నాం. ఆ పనులు కూడా మొన్న ప్రారంభమైనాయి, జనవరిలోనే ఎప్పుడో ప్రారంభమైనాయి. ప్రారంభమైన కొద్ది రోజులకి ఈ సంఘటన జరిగింది. అంటే ఏంటి, ఆ పేరుకుపోయిన దాన్ని వీళ్ళు తొలగించే ప్రయత్నాలు, వచ్చే విధంగా సొరంగ మార్గాన్ని తవ్వే ప్రయత్నాలు జరిగే దాంట్లో ఈ దుర్ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీనే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది తప్ప వేరే ప్రభుత్వాలు దాని అలసత్వాన్ని ప్రదర్శించారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, రాకెట్లు, శాటిలైట్లు తయారు చేస్తున్నారు కదా. దాదాపు 6 రోజులైంది. అందులో 8 మంది కార్మికులు పక్క రాష్ట్ర పోళ్ళు వచ్చి అందులో ఇరుక్కొని పోతే గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా దాన్ని తీసుకొని వాళ్ళని బయటకు తీయలేకపోయింది? ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కదా, ఇక్కడ లోపం జరుగుతుంది. ఇక్కడ లోపం లేదు. సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వం కీలకంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు, కొత్త బయటకు సజీవంగా తీసుకొచ్చేందుకు మనం చెప్పలేము. అది చూసిందాక మనం చెప్పకూడదు. ప్రభుత్వాలు రోజులు ఇప్పుడు మనం ఏంటంటే ఆ కుటుంబాలను ఓదార్చే 8 మంది కుటుంబాలు, వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కుటుంబాలకు మానసిక స్థైర్యం కలిగించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని నిలువున చంపేసి టన్నెల్ని వాళ్ళని చంపేసి రాజకీయాలు ప్రయోజనాలు పొందాలని చూడద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రతిపక్షం ఏం చేస్తుంది, వాళ్ళ చావు కోరుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు బతకాలని కోరుకుంటుంది. మీ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. వాళ్ళు సజీవంగా ఉన్నారని అయితే అనుకోవట్లేదు, వాళ్ళ బాడీలు మాత్రం బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే క్లియర్ కట్ గా అనుమానాస్పదమే. అది కూడా కరెక్ట్ కాదు, అంటే అనుమానాస్పదం, ఊహ అనమాట. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడాలి దాన్ని, నిజంగా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ శరీరాలు, మృతదేహాలు చూసినప్పుడు మనం దాన్ని ప్రకటించాలి. కాబట్టి వారు కూడా అనుమానాస్పదాన్ని వ్యక్తం చేశారు తప్ప ఇది జరిగింది, చనిపోయారని తేల్చలే. చనిపోయారని ఎప్పుడు తేలవాలా, ఆ శరీరాలు బయటకు వచ్చినప్పుడు, దొరికినప్పుడు మాట్లాడాలి మనం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 18 రకాల నిపుణులైనటువంటి బృందాలను పిలిపించింది. అక్కడ రకరకాల ఈ రాష్ట్రం కేంద్ర బృందాలని, నేవీల్ని, సైనిక బృందాలని అందరినీ పిలిపించేసి వాళ్ళని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని వదిలిపెట్టలే. గతంలో ఏం జరిగిందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలిసి 1 గంట సేపు ముచ్చట పెట్టే అంత టైం ఉంది, కానీ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఇరుక్కున్నారో అక్కడ సందర్శించలేదు, కనీసం వాళ్ళ పట్ల ధ్యాస లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధ్యాసలే. 3 మంత్రులు పనిచేయాలి. క్యాబినెట్లో 3 కీలక మంత్రులు అక్కడ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు అయితే ప్రాణాలకు తెగించి టన్నెల్ లోపలికి వెళ్ళారు. తను మంత్రి అని హోదాని మర్చిపోయి కూడా ప్రాణాలు తెగించిపోవటం నిజం, అది ఎంత గొప్ప అంశం చెప్పండి. అంటే సామాన్యుల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉందని. అరే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొద్దున్న లెక్కితే అక్కడే ఉంటున్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఎందుకు కావాలని ఎందుకు రాజకీయ విమర్శలు చేయాలి? ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడు పోతారు, తప్పకుండా వెళ్తారు, ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు. మిగతా 3 క్యాబినెట్ మంత్రులు ఉండగా ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు. అయినా ఈ గతంలో కేసీఆర్ ఏమన్నా ఇట్లాంటి చావులు, మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో ఆ పవర్ హౌస్ మునిగిపోయినప్పుడు 6 చనిపోయారు, పోయిండా కేసీఆర్? అరే మేము పోతే రేవంత్ రెడ్డి గారు మేము అందరూ పోతే మార్గ మధ్యలోనే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. మరి ఈరోజు హరీష్ రావుని టన్నెల్ దగ్గర పంపిస్తున్నాం.
అక్కడ కూడా కృత్రిమ ఉద్యమం చేయబోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పంపించిన వాళ్ళు. అవును ప్రధాన వాళ్ళు మేము ప్రశ్నించే హక్కు ఇప్పుడు లేదంటారా మా వాళ్ళకి? నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రధాన పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఆ రోజు. ఒక ఎంపీ 6 చనిపోతే, ఇంజనీర్లు చనిపోతే వారిని చూడటానికి పోతాం. అసలు ఏం జరిగిందో సంఘటన తెలుసుకోవడానికి పోతుంటే మార్గ మధ్యలో ఆపేశారు. ఎంత దారుణం అది. అప్పుడు ప్రజాస్వామ్యం ఉంది, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు ఏం చేసినాం, వెళ్ళండి హరీష్ రావు గారు అన్నాం. హరీష్ రావు గారు ఒక్కరే వెళ్తున్నారా, సరే ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోండి. కానీ మంది మార్బలం మొత్తం పోవాలంటే అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. అక్కడ 8 మంది ప్రాణాలు గాల్లో అసలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారా వాళ్ళు లేరా అనేటువంటి అయోమయ పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి తరుణంలో ఈ మంది మార్బలం తీసుకుపోయి మీరెందుకు ప్రమాదాలను చిక్కుకోవాలా, మళ్ళీ కొత్త ప్రమాదం ఎందుకు తెచ్చుకోవాలా. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి అనుమతి ఇచ్చింది, కొంతమందిని పంపించింది. మళ్ళీ ఆడ కూర్చొని అంటే ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన మేము ధర్నాలు చేసినట్టు అంటే ఇక్కడ అట్లా లేదు కదా. మీరు నిలువరించారు, మేము ధర్నాలు చేసినాం. అది సహసిద్ధంగా జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం పంపించిన తర్వాత ఇంకా నువ్వు ధర్నా ఎందుకు చేయాలి కూర్చొని, అంటే ఇది కృత్రిమ ఉద్యమం కాదా? కృత్రిమ ఉద్యమం అనేది నిలవదు. బీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాతనే చాలా సీరియస్ గా అక్కడ పనులు స్టార్ట్ అయినాయి. అసలు దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినట్టు ఉంది. ఎప్పుడు జరిగింది? 6 రోజుల క్రితం జరిగితే వీళ్ళు ఏమైనా మాట్లాడిందా? ఆ సొరంగా వీళ్ళు తప్పు బయటకు వచ్చిద్దని మాట్లాడలే. ఈ లోపం ఎవరిది? బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ఆ పూడిక బేరకపోవటం, నీళ్లు నిల్వ ఉండటం, అవన్నీ తోడతంటే జరిగిన సంఘటన ఇది. కాబట్టి అది చాలా తెలివిగా వాళ్ళు బయటకు వచ్చి దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినట్టు ఈరోజు వచ్చి మాట్లాడితే దేవుడు కూడా మెచ్చడండి ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు. శవ రాజకీయాలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు రొయ్యలు మంచిగా ఇవి తెప్పించుకొని మంచి భోజనం చేస్తున్నాడు, ఆ ధ్యాస లేదు, అక్కడ కార్మికులు ఇరుక్కున్నారు అని చెప్పి అది ఇది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా. ఆయన ఏం తిన్నాడు? మనిషి అనేవాడు ఆహారం తినాలి కదా. మనిషి అనేవాడు ఆహారం తినాలి, టయానికి తినాలి. ఆ ఏజ్లో సరైన సమయాన్ని తినకపోతే అనారోగ్య పరిస్థితులు తెచ్చుకోమంటారా చెప్పండి? ఆరోగ్యంగా ఉండి పని చేయాలి. అక్కడ ఆరోగ్యంగా ఆలోచన ఎట్లా వస్తుంది అసలు? ఆయన మంత్రి అయినా మనిషే కదా. అన్నం తినేవాడు, నోటితో అన్నం తినేవాడు ఎవడు కూడా ఈ మాటలు మాట్లాడు. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి ప్రచారాలు చేయడు. ఇది రాజకీయ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేదో వాళ్ళని తీసుకొచ్చే విధంగా ఎవరైనా అన్నం తింటారు కదా. మరి కేసీఆర్ గారు కొండగొట్టు దగ్గర జరిగిపోతే, కొండగట్టు అంజన దగ్గర ఎంతమంది చనిపోయారు? 80 మంది 70 మంది చనిపోతే కనీసం పరామర్శ చేశారండి? అసలు వీళ్ళకి నైతిక హక్కు ఉంది ఈ విషయంలో మాట్లాడేందుకు? 7 6 చనిపోతే కనీసం మాట్లాడారా? అరే మీ ఇంట్లో కుక్క, హస్కీ అనే కుక్క చనిపోతే ఒక డాక్టర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని. మనుషులు చనిపోతే విలువ లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 26 మంది చనిపోతే ఆత్మహత్యలు చేసుకోండి మీ నిర్లక్ష్యం మూలంగా, పరీక్షలు పెట్టడం గ్లోబరీనా సంస్థ ద్వారా నిర్లక్ష్యం మూలంగా చనిపోతే కనీసం మీరు మాట్లాడారా? వాళ్ళని ఓదార్చారా కుటుంబాలని? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా లేదు. ఆ కుటుంబాలని ఓదార్చేందుకు, ఆ కుటుంబాలకు ధైర్యం ఇచ్చేందుకు మేము పనిచేస్తాం అంటే కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు ఎస్ఎల్బీసీ విషయంలో కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, వార్తా పేపర్లు కావచ్చు, టీవీ ఛానళ్ళు కావచ్చు, కేదర్ చనిపోయాడు, ఆయన చనిపోయిన దాని విషయాల్లో అనుమానాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, లేకపోతే కేటీఆర్ బినామీ ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ ఈ టైంలో ఎందుకు వచ్చినాయి? దీన్ని డైవర్ట్ చేసే దిశగా ఇవి చర్చ తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది వర్షన్. ఎట్లా చూడాలి? ఎందుకు వచ్చినాయంటే ఆడ దుబాయ్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి యొక్క నేరం ఆయన మీద ఉంది, ఆయన అక్కడ అరెస్ట్ అయ్యిందని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తీగలాగితే అవినీతి డొంక అంతా కదిలినట్టు ఇక్కడ ఏంది కూడా రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే వివిధ అవినీతి కేసులు, అంటే బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పోరాటం చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్త ఆయన చనిపోయిండు. అదేవిధంగా ఆయన వాదించే లాయర్ రాజలింగం చనిపోయిండు. చనిపోవడంగా చంపేశారు, కళ్ళ ముందు కనపడింది. దాంట్లో బీఆర్ఎస్ నాయకుల హస్తం కళ్ళ ముందు ఉంది. ఆయన కేసు వేసిండు, హైకోర్టులో విచారణ ఉంది. బలంగా వాదించిన లాయర్ సంవత్సరం క్రితం అనుమానాస్పదం అంటే గుండెపోటు అని చెప్తున్నారు. కానీ ఆయన తినే అన్నంలో ఏం కలిపారు చెప్పలేం కదా. ఆయన శవపరీక్ష జరిగినట్లయితే వాస్తవాలు బయటకు వచ్చాయి, కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఇక్కడ ఇట్లాంటి ప్రశ్నలే ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ మనిషిగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వమే మీది కదా. రాజలింగమూర్తి హత్య జరిగింది బీఆర్ఎస్ మనుషుల వల్ల అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, కీలక నేతలు ఉన్నారు అని చెప్పి కూడా మీరు అంటారు.
విచారణ జరిపించాల్సిన బాధ్యత అవును మీది, జరుగుతుంది కదా. జైల్లో పెట్టాల్సిన ఇప్పుడు బాధ్యత గండ్ర మీది. వెంకటరమణారెడ్డి అనుచరుడు ప్రధాన హరికృష్ణ అని పేరేదో ఉంది, ఉమ్. ఆయన్ని గుర్తించారు. ఉమ్. ఇక ఆ తీగలాగితే డొంకంతా బయటపడింది. డైరెక్ట్ మీరు హరీష్ రావు ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. చెప్తారు ఉంటారు మరి కంపల్సరీ. ఇప్పుడు ప్రభుత్వంలో చర్యలు మాజీ కనిపించట్లేదు నాయకులు కదా. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ పాత్ర ఉంటుంది. ఉమ్. ఇంకా రేపు ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది. ఇవాళ రాజలింగం, ఉమ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో కూడా కీలకమైన వ్యక్తి ఉన్నాడు, నిందితుడు వ్యక్తి ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు. రేపు ఆయన ప్రమాదానికి కూడా హాని కలిగించవచ్చు. ఆయన ఉంటే భయం కాదు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం విచారణ జరిపింది అనుకోండి, అసలు వాస్తవాలు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టింది, భార్యాభర్తలు విడిపోయింది, ఇలా చేసింది, వ్యాపారస్తులను బెదిరించింది, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని అణచివేసే విధంగా చేసిన కుట్రలు ఎవరైనా బయటపడతాయి. ఇప్పుడు ప్రభాకర్ రావుకి థ్రెట్ ఉంది అనుకో. తప్పకుండా మీ నుంచా? తప్పకుండా మా నుంచి కాదు, మేము చట్ట ప్రకారం వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆయన వాళ్ళకి భయపడి రేపు నన్ను బయటకు వస్తే నన్ను ఏదో రీతిగా చంపేస్తారు. ముద్దుసీన్ ఎట్ట చంపారు, ఓకే. ముద్దుసీన్ హత్య ఉదంతం ఎట్ట జరిగింది, అక్కడ దాకా. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా ఇట్లాంటి ఒక అవినీతి జరిగింది, కుంభకోణం, వ్యాపం కుంభకోణం అని. ఆ వ్యాపం కుంభకోణంలో అప్పుడు బీజేపీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యింది. మొత్తం 2000 మంది నిందితులు. అంటే వ్యాపం అంటే ఏంది, అక్కడ ఉన్నటువంటి వైద్య ఎంబీబీఎస్ సీట్లు టెక్నికల్ బోర్డులో సీట్ల కోసం వేరే వాళ్ళు పరీక్ష రాయటం, లేదా పేపర్ లీక్ చేయటం, అంటే చదువు రాని వాళ్ళకి ఆడ శంకర్ దాదా ఎంబీబీఎస్లో అయ్యేవాళ్ళు. కాబట్టి అది బయటపడి తీగలాగితే అక్కడ కూడా అవినీతి దొంగ కలిగింది. మొత్తం 2000 మంది, అందులో విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ సాక్ష్యాలు బలంగా ఉండేసరికి సుమారు ఒక జర్నలిస్ట్తో పాటు 49 మందిని హత్య చేశారు. వాళ్ళు 49 మర్డర్లు జరిగినాయి అక్కడ. అదే విధానం ఇక్కడ జరుగుతుందా అని చెప్పి అనుమానం కలుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని అప్రమత్తం చేయాలి. ఎవరినైనా మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే ప్రభుత్వానికి లొంగిపోండి, ప్రభుత్వం సురక్షితంగా ఉంచుతుంది. ఎక్కడో అమెరికాలో రేపు కేసీఆర్ గారు అమెరికా పోతారు, మరి దేనికి పోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు కదా. అంటే ఖచ్చితంగా కాళేశ్వరం మీద చర్యలు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, 1,00,000 కోట్లు ఎవరు తిన్నారో వాళ్ళని లోపలేస్తాం, బహిరంగంగా బట్టలు ఇప్పినట్లు మాట్లాడింది కదా. అందుకే ఇప్పుడు చర్యలు కనపడట్లేదు, ఎక్కడో కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది అని పినాకిని ఘోష్ గారు జస్టిస్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగుతుంది కాళేశ్వరంలో. ఆయన ఏం తేల్చిండు, ఇంజనీర్లు మొత్తం కూడా చేతులు ఎత్తేసారు, మా తప్పిదం మేం చేయలేదు, ఇదంతా ప్రభుత్వమే. ఎవరు రీడిజైన్ చేసిన ఇంజనీర్ ఎవరు? కేసీఆర్ అనే ఇంజనీరు, గొప్ప ఇంజనీరు, అద్భుతమైనటువంటి ప్రపంచమే ఆశ్చర్యంగా చూసే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసిన ఇంజనీర్ ఎవరంటే కేసీఆర్ గారు అని వాళ్ళే కీర్తించుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కేసీఆర్ పేరు చెప్తున్నప్పుడు తీసుకుపోయి లోపల అట్లా కాదు కదా, ఒక పద్ధతి ఉంటుంది, ఒక చట్టం ఉంది, ఇష్టం వచ్చినట్టు కాదు, ఇంకా బలమైన సాక్ష్యాలు తెలవాలి. దాని డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మహా అంటే 19 కోట్లు 20 కోట్లు, ఇది ఏకంగా 634 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే అక్కడ పనిచేసిన ఒక ఇంజనీర్ని ఎంత ఖర్చు అయిందంటే ఆయన 19 కోట్లు అంటాడు. 19 కోట్లు అంటే అదేంది, మేమంతా లెక్కలు, ఆ జడ్జి గారు ఏమన్నాడంటే మేమంతా లెక్కలు పెడితే 634 కోట్ల పైచలకు వచ్చింది, మీరు 19 కోట్లు అంటున్నారంటే నాకు గుర్తుకు రావట్లేదు, నా వయోభారం అంటాడు. అంటే రేపొద్దున వీళ్ళకి కూడా ప్రమాదమే. ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఇంజనీర్లు వాళ్ళ అనుమానాలు కూడా చాలా జాగ్రత్త, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తాను. కాబట్టి ఇట్లా ఈ యొక్క సీరియల్ కిల్లర్లు మర్డర్లు జరిగే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలు తారుమారు చేసే, ఎందుకంటే ఒక హత్య చేసి దాని నుంచి తప్పించుకోవడం 100 హత్యలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వివిధ కేసుల్లో ఉన్న నిందితులారా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీరు దాక్కొని దూరంగా ఉంటే ప్రభుత్వానికి లొంగిపోండి అంటున్నాం మేము. ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండండి అంటే. ప్రశ్న ఏంటంటే అంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో కొంత కాంప్రమైజ్ అయినట్టు. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ఎక్కడ రాజీ పడలేదు. ప్రజలు మాకు ఎందుకు అధికారం ఇచ్చారు, వీళ్ళ అవినీతి భాగోతాన్ని తోడి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామంటే ప్రజలు మా మాట నమ్మి మాకు అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అంటే తప్పకుండా అవినీతి పనులు శిక్షించాల్సిందే. అందుకే కదా విచారణ జరుగుతుంది. ఫార్ములా 1 రేసులు 55 కోట్లు, అది ఎక్కడ లండన్, అది అసలైన సంస్థ కూడా కాదు. ఫార్ములా దాదాపు 6 నెలల నుంచి ఫార్ములా ఈ రేస్ పకడ్బందీగా ఢిల్లీ లండన్ పోతున్నారు. అంటే అధికారులు ఏసీబీ అధికారులు లండన్ పోతున్నారు. అక్కడ విచారణ సంస్థ ఏంది, అది తోక సంస్థ, మళ్ళీ అసలైన సంస్థ కూడా కాదు. ఆ తోక సంస్థకి ఫార్ములా 1 రేస్ నిర్వహించేటువంటి అసలైన సంస్థ కాకుండా తోక సంస్థకి పంపించారు డబ్బులు, పౌండ్ల రూపంలో పంపించారు. అది అవినీతి. అది ఆర్బీఐ అనుమతి లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు, తర్వాత మంత్రిమండలి అనుమతి లేదు, ఆమోదం లేదు, కేబినెట్ తీర్మానం ఎక్కడ లేదు. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది అవినీతి. కాబట్టి ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఒక పకడ్బందీగా నేరస్తుడు తప్పించుకోవద్దు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు శిక్షించాలని చెప్పి ముందుకు పోతాం. త్వరలోనే
ఆ వార్తలు విందు కానీ మీరు తప్పకుండా విందురు కానీ. కేటీఆర్ అరెస్ట్ 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 అని చెప్పి బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వార్తలు తప్ప ఎక్కడా చర్యలు కనపడట్లేదు. ఇప్పుడు వాళ్ళ కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు చిన్న డ్రోన్ అవినీతి ఫామ్ హౌస్ పైన కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేస్తే అది స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని బయటికి పంపాలి. ఒక ఎంపీ అని చూడకుండా, ఒక పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా రేవంత్ రెడ్డి గారిని చీకటి కొట్టడం అంటే ఎవరూ చూడలేనటువంటి సెల్లో చీకటి గదిలో బంధించారు. వాళ్ళలాగా మాకు అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అణిచివేసే కుట్ర. కానీ ఇక్కడ చట్ట ప్రకారం విచారణ జరగాలి. సాక్ష్యాధారాలు అన్ని ఆధారాలు వచ్చిన తర్వాతనే విచారణ జరిగేందుకు జరుగుతుంది. కానీ అప్పుడు ఎవరు తప్పించుకోలేరు. పకడ్బందీగా విచారణ జరిగితే నేరస్తుడు తప్పించుకోవద్దు అనే ఉద్దేశంతోనే 14 నెలలేగా అయింది. సంవత్సరాలు అట్లా కాదు. త్వరలోనే తప్పకుండా ఎవరైతే తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టినరో వాళ్ళందరూ చెంచలు కూడా చర్లపల్లి జైలుకు పోవడం ఖాయం. రైట్. ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీపై రెడ్ల పార్టీ అనే ముద్ర బలంగా వినిపిస్తూ ఉంది. రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలకు అసలు చాలా చిన్న చూపు చూస్తున్నారు. పదవుల విషయంలో ముఖ్యంగా జాప్యం జరుగుతుందని చెప్పి మీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న కూడా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడినట్టున్నాడు. రెడ్లకే ప్రాధాన్యత ఉంది, వీళ్ళందరినీ ఏం చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ విన్నట్టున్నారు మీరు కూడా. సరే, అంజన్ కుమార్ యాదవ్ గారు సరే వారు ఏదో ఆవేదనలో వారు ఏదో పదవాసించి సీనియర్ నాయకుడు, పార్టీకి చాలా సేవ చేసిండు. హైదరాబాదులో ఒక వెన్నుముక నిలిచిండు పార్టీకి. అందరూ రకరకాల పార్టీలు మారిన ఆయన మాత్రం పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి వారికి ఏదో ఆవేదన కలిగింది. బాధలోనే అది ఇంట్లో మాటలు, ఇంట్లో కొట్లాట, అది ఎంత తప్ప బయటది కాదు అది. కాబట్టి వారు ఏదో మాట. కానీ ఇది రెడ్ల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ. కేసీఆర్ పార్టీ అది ఓన్లీ వాళ్ళ కుటుంబమే ఉంటుంది. ఎవరు కేసీఆర్ అధ్యక్షుడు ఉంటే వాళ్ళ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇంకోటి వ్యక్తికి అవకాశం లేదు పదవులు కానీ ఏదైనా కానీ. దళిత, బీసీ, గిరిజన ఈ సామాజిక వర్గాలకి, ఉద్యమకారులకి అందరికీ న్యాయం చేసిండు కదా. ఇక్కడ ఒక బాల్కా సుమను, లేకపోతే ఒక గాదర్ కిషోరు, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇట్లాంటి ఉద్యమకారులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మంచి మంచి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి సిచ్యువేషన్ కనపడట్లేదు. సరే, అట్లా ఇప్పుడు ఆయన ఇచ్చిందంటే అసలు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయటంలో అన్ని పార్టీలు కూడా ఆదర్శం. ఎప్పుడో 62లో దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసింది. ఆ తర్వాత ఆయన జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒక ఎస్సీని చేసింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖర్గే, ఒక ఎస్సీ కాదా? ఒక రాష్ట్రంలో చూద్దాం. రాష్ట్రంలో ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యకర్త, క్రమశిక్షణ గల కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిని చేసింది. ఆ ఘనత కాంగ్రెస్కే ఉంది. అన్ని వర్గాలకు అవకాశాలు వస్తాయి. మా సిద్ధరామయ్య కుర్మ సామాజిక వర్గం, ఆయన ఆడ ముఖ్యమంత్రి చేయలేదా? చెప్పండి. అశోక్ గెహ్లెట్ అక్కడ ఆయన రాజస్థాన్లో చేయలేదు. మీ పార్టీ ఎమ్మెల్సీనేమో చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి, సరే రేవంత్ రెడ్డి అని చెప్పి తీన్మార్ మల్లన్న ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అంటే క్రమశిక్షణ లేదా మీ పార్టీ? క్రమశిక్షణ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అండి. ఎవరికైనా ఏదైనా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంది. అదే గొప్పతనం అంటన్నా. నాకు అన్యాయం జరిగిందని అరిచే హక్కు ఉంది, కానీ బీఆర్ఎస్ లో ఉందే? దమ్ముంటే అడుగుతున్న, సవాలు విసురుతున్నా భార్గవ్, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కనీసం అధ్యక్షుడు వద్దు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక 2 బీసీలకి, ఒక ఎస్సీలకి ఇస్తారా? ఒక 2-4 చేయగలుగుతారా? అరే మా దాంట్లో ప్రెసిడెంట్ రెడ్డి ఉంటే అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మరి మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడా? మరి గీతారెడ్డి ఉన్నదా? జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా? ఇంత సామాజిక న్యాయం ఉంది అక్కడ. మరి బీఆర్ఎస్లో ఎక్కడ అంటున్నా? కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు ఉండాలా? ఒక బీసీకి 2 బీసీలకి ఇవ్వండి, ఒక యాదవ్కో, ఒక గౌడ్కో, ఇంకో సామాజిక వర్గానికో, లేకుంటే ఎంబీసీకో ఇవ్వండి. ఇస్తారా? ఇయ్యరు. ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపితే నీ వైపు 5,000 చూపిస్తున్నాయి. అసలు నువ్వా మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది నువ్వా అని చెప్పి 5 ఏళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి వేరేవాడు అయ్యే అవకాశం లేదు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు అవుతారు. కాంగ్రెస్లో ఎవరైనా ఏదైనా అయ్యే అవకాశం ఉంది. ఓకే, నేను మీ దగ్గరకు వద్దాం. కాంగ్రెస్ పార్టీలో అతి దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే మానవతరాయని నేను అంటున్నా. ఒప్పుకుంటారా లేదా? సరే, దురదృష్టము, అదృష్టము, తీరా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయే కొద్ది క్షణాల్లో మీరు పార్టీ వీడి కేసీఆర్ దగ్గరికి పోయారు. పార్టీ వీరంటే అవమానం జరిగింది. ఇప్పుడు అవమానం జరిగినప్పుడు ఎవరు కూడా భరించలేరు. మనం పోరాట యోధులం. ఆ పోరాటం చేసి ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం, ఉద్యమాలు చేసిన వాళ్ళం, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన 23 ఏళ్ళు పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు. 14 అధికారం లేకపోతే గాంధీ భవన్ మెట్లు ఎక్కకపోతే మానవతరా ఎక్కి కాంగ్రెస్ అధికారం వస్తుందని వాదించిన వాడిని. టీవీల్లో డిబేట్లలో వాదించిన వాడిని. 17-18 అధికారం రాకపోతే చాలామంది విడిపోతే కాంగ్రెస్ గెలిపిస్తాం,
అని చెప్పి 40 కేసులు పెట్టుకొని జైళ్ళకు పోయి 3 సార్లు జైలుకు పోయి నిరుద్యోగుల యొక్క పోరాటాన్ని భుజానికి ఎత్తుకొని రాష్ట్రం మొత్తం తిరిగి మరి కేసీఆర్ ఒక 4గురుకో 5గురుకో అవకాశాలు ఇచ్చిండు, 20 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు. విద్యార్థి ఉద్యమ నాయకులు ఒకళ్ళో ఇద్దరు వస్తే నాకు అవకాశం వస్తుందని అనుకున్నాను. నేను కష్టం ఉత్తగడగలే. కానీ ఆ టైంలో మీరు పార్టీ వీడకపోతే ఈ రోజు నేను దరిద్రానికి కార్పొరేషన్ నేను ఈ కార్పొరేషన్ ఎప్పుడు 18లో నాకు కేసీఆర్ ఇస్తాను. ఎమ్మెల్సీ విషయమేనండి, 18లోనే నాకు కేసీఆర్ పిలిచిస్తానంటే నేను తిరస్కరించిన. శతాబ్దోత్సవాలు అప్పుడు మానవతరాయి ఉంటే నేను రాలేను, ప్రమాదం, మానవతరాయిని తీసుకురండి అని చెప్పి ఒక ఈటల రాజేందర్కి వాళ్ళకి తర్వాత ఇద్దరు పోలీస్ అధికారులకు వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు కబురు పెడితే ఆర్టీసీ క్రాస్ రోడ్లు అడక్క తింట కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరన్నాను. కానీ ఇక్కడ ఏం చేశారు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నాకన్నా గొప్ప వాళ్ళకి ఇస్తే సరిపోయేది, సరే ఎవరో ఇచ్చేసారు. ఎందుకు ఇవ్వాలా? పార్టీ జెండా పట్టినటువంటి కార్యకర్తకు అవకాశాలు వస్తే మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. కానీ గెలిచే ముందు ఇన్ని సంవత్సరాలు కష్టపడి గెలిచే ముందు నేను ఎవరైనా గెలుస్తారు, అక్కడ మానవతరాయికి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా గెలుస్తారు. అదేవిధంగా జెండా పట్టినోడికి ఇవ్వండి. అరే అప్పుడు ఎన్నికల ముందు ఏమన్నారు, పారాషూట్లకు ఇవ్వమన్నారు. పారాషూట్లకు ఇవ్వం, కనీసం 2 ఏళ్ళు పనిచేయాలి పార్టీ అని అన్నారు. తర్వాత గ్రామాలు హైదరాబాద్లో పెట్టి గ్రామాల్లో ఎవరు పనిచేస్తారో హాస్య హాజోడు అంటే నేను 14,000 గడపలు తిరిగి. ఇంత కష్టపడి కేసులు ఎదుర్కొని నా భార్య ఉద్యోగాన్ని నా మూలంగా నా భార్య ఉద్యోగాన్ని కోల్పోయి అన్ని సర్వం త్యాగం చేసిన తర్వాత నేను కష్టపడ్డటువంటి అంశం ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఎట్లా? ప్రజల్లో మన సర్వేలు అన్నింటిలో ఉన్నాం. ఇవ్వకుండా ఎవరో చెప్పారని ఎవరో ఏదో చేశారని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం నాకు టికెట్ నిరాకరిస్తే నా ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అని ఒక చర్చ వస్తుంది. కొంతమంది పేర్లు ఇక్కడ గట్టిగా వినపడుతున్నాయి. అద్దంకి దయాకరో లేకపోతే వేం నరేందర్ రెడ్డి, కొన్ని పేర్లు వినపడతాను. మీరు రేస్లో ఉన్నారు, ఆశిస్తున్నారా? నేనేం ఆశించట్లేదు, నాకు ఆశ కూడా లేదు. నేను ఎమ్మెల్యేగా చిన్నప్పటి నుంచి నమ్మకం ఉందా? నేను ఎమ్మెల్యే కావాలని కలగన్నా. నేను ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇంకోటి ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను అర్హుడిని, మీకు తెలుసు కదా. నిరుద్యోగుల తరఫున నేను ఆ స్థానికుడిని, అర్హుడిని, కేసీఆర్పై గొంతెత్తి మాట్లాడిన వాడిని, కొట్లాడిన వాడిని. అప్పుడు కూడా నాకు అవకాశం లేదు, అయినా బాధపడలేదు. ఎన్ని అవకాశాలు చేజారిపోతే మనిషి ఆగుతాడు. నేను దేవుడిని కాదు కదా, నేను కూడా మనిషినే కదా. నాలో కూడా కసి ఉప్పు కారం నాకు కసి ఉంటుంది కాబట్టి పోయిన బాధలో ఆ విధంలో పోయిన తర్వాత మళ్ళీ పార్టీ గర్వాప్సి పెట్టింది. మీ కష్టం వృధా పోదు రండి అన్నది పార్టీ. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మీరు కలిసినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు? మంచిగా రిసీవ్ చేసుకున్నా. పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు, అప్పుడు నేను చేరినప్పుడు వారందరూ ఆమోదం ఉంటేనే కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు కలిసిన. మంచిగా రిసీవ్ చేసుకున్నా. మానవత్ బాగున్నావా, మంచిగా పనిచేయండి, బాగా కష్టపడండి అన్నాను. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మానవతరాయ్ నోటి నుంచి అవునండి కోపంలో రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇట్లాంటి మాటలు. రేవంత్ రెడ్డి గారిని దూషించిన నా కోపం, నాకు నష్టం జరిగింది, బాధ కలిగింది. కాబట్టి ఆ రోజు పోలీసులు, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పోరాటాలు చేసేటప్పుడు ఎవరిని తిడతాం? పోలీసులు వచ్చి మనని గుచ్చి గౌళ్లతో రక్కి లేదంటే లోపల మన అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం కోసం రకరకాల వాళ్ళ యొక్క ఎత్తులు ప్రయోగిస్తారు మన పైన. అట్లా నన్ను కొట్టి లేకుండా గిచ్చి నన్ను కింద పడేసి పోలీసు వ్యాన్ ఎక్కించే ప్రయత్నాలు మనం ఎవరిని తిడతాం? ప్రభుత్వాన్ని తిడతాం. ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ని తిట్టినాం, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పటికి నేను బీఆర్ఎస్లో ఎవరిని తిట్టాలి? ఇప్పుడు నేను కాంగ్రెస్లోకి వస్తానని కూడా అనుకోలేదు, నాకు వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి పెట్టి ఎవరైతే ఎలక్షన్ దాకా కష్టపడిన చివరి మూమెంట్లో కదా, 10 రోజులే కదా, అందులో 10 రోజుల దాకా అన్ని డిబేట్లో కూడా అందరికీ నమ్మకం ఉందో లేదు. కానీ చూడండి, ఆ వీడియోలు చూడండి, నేను మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ఏబిఎన్లో అన్ని ఛానల్లో చెప్పింది. నేను కాంగ్రెస్దే గవర్నమెంట్ ఈసారి ప్రభుత్వాన్ని అని చెప్పిన, కుండ బద్దలు కొట్టి మరి బల్ల గుద్ది వాదించిన. అట్లాంటి వాడిని నేను, నాకు అన్యాయం జరిగితే ఏం చేయాలా? పోనీ నాకు ఇందులో నాకు విలువ లేదు. ఇక ఈ అధికారం వచ్చే టైంలో కూడా నాకు అవకాశం ఇవ్వకపోతే ఇంత నష్టపరిస్థితి ఇంకేం నష్టం అని చెప్పి పోయినప్పుడు అక్కడేదో ఆ పార్టీలో రాజకీయమే కదా, ఎక్కడున్నా రాజకీయమే కదా, ఆ పార్టీలో వెతుక్కుందాం అవకాశాలు అనుకున్నాం. ఇంతలోకే పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, నన్ను గిచ్చారు, లోపల గుద్దారు, కింద పడేశారు. ఆ నొప్పికి ఆ బాధకు పాలకుడు ఎవరైతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలకుడు కాబట్టి వారిని దూషించడం జరిగింది. దానికి క్షమాపణ కూడా చెప్పినాం, క్షమించండి రేవంత్ అన్న కూడా అన్నాం, అయిపోయింది. పెద్ద రాజకీయాలు ఇవన్నీ కూడా పట్టించుకోరు. కాబట్టి నేను పార్టీ నాది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ పార్టీ అనేది ఇప్పుడు కేసీఆర్కి 10 ఏళ్ళు పట్టింది వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడానికి. కాంగ్రెస్ పార్టీ నా 14 నెలలనే ఊర్లలోకి పోయి మైక్ పెడితే పొట్టు తిడుతున్నారు. రైతు బంధు రాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడే టైంకి రైతు బంధు పడ్డది, తిన్నాడు చేసిండు, కానీ మాకైతే టైంకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించిండు అనే మాటలు వస్తున్నాయి. వ్యతిరేకత అనేది 14 నెలల్లో రాదు.
4 సంవత్సరాలకు ప్రజలు చెప్తారు అసలు ఈ ప్రభుత్వం పనితీరు ఏందనేది. ఇప్పుడు మనకు ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుతుంది, గట్టిగా వేగవంతంగా చేసేలాంటి సంవత్సరం పడుతుంది. ఒక ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకొని ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది. అయినా మేము ఇప్పటికీ దాదాపు మొన్ననే రైతు భరోసా 45 లక్షల మందికి 3 ఎకరాల లోపు వాళ్ళకి వేసాం. దాదాపు 25 పూర్తి లక్షల స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా. పూర్తి స్థాయి అంటే దాంట్లో లబ్ధిదారులు ఏదో లోపాలు ఉండొచ్చు, దరఖాస్తుల లోపాలు ఉండొచ్చు, ఏదైనా టెక్నికల్ సాంకేతికపరమైన లోపాలు ఉండొచ్చు. 25 లక్షల మందికి రుణమాఫీ చేసిన వాళ్ళకి ఒక 50,000 మందికి చేయలేము. తర్వాత ఆగిన వాళ్ళకి ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోతే వాళ్ళకి కూడా చేస్తానంటున్నాం. 25 లక్షల మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేసిన వాళ్ళం మేము. అదేవిధంగా ఉచిత బస్సు పథకం ద్వారా 108 కోట్ల మందికి 3,000 కోట్ల రూపాయల మహిళలకు ఆదా చేసిన వాళ్ళం మేము. కాబట్టి ఎక్కడే పోదు కష్టం అనేది. మేము ఉత్తుత్తి మాటలు చెప్పట్లే. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పి కట్టకుండా ఎగనూకలే 20 లక్షల ఇల్లు కడతాం. రేపు ఎన్నికలు పోయేటప్పుడు 20 లక్షల కుటుంబాలు కాంగ్రెస్ను ఆశీర్వదిస్తాయి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లోనే మీరు ఇందిరమ్మ ఇల్లు లాగా పంచుతున్నారు అని చెప్పి బయట అంటున్నారు. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అని కట్టింది? సరే ఎన్నో కానీ 2,87,000 ఇల్లు కడతానని చెప్పి కనీసం 60,000 ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఇంకా 60,000 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వృధా కావద్దు, అన్యాక్రాంతం కావద్దు, పాడుబడిపోవద్దు అని చెప్పి 150 కోట్లు కేటాయించి వాటిని కూడా నిర్మాణం చేస్తున్నాం, లబ్ధాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము అదే అంటున్నాం, దమ్ము ఉంటేనే అడుగుతున్నా. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అండి ఎలక్షన్లప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లో ఓట్లు అడుగుతాం, మీరు అడుగుతారా? మేము డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లో మేము ఓట్లు అడగం అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు కూడా అంటున్నాం 20 లక్షల ఇల్లు కడతాం 5 ఏళ్లలో. అప్పుడు 20 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ను ఆశీర్వదిస్తాయి. అడిగిపోద్ది కాంగ్రెస్, మళ్ళీ వస్తుంది 10 ఏళ్ళు. అదేవిధంగా ఇప్పటి గృహజ్యోతి పథకం ద్వారా 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ వస్తుంది. 55 లక్షల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఉప్పు దీని కాంగ్రెస్ పార్టీ చేసిన సేవకు ఓట్లేవా? 55 లక్షల కుటుంబాలు మళ్ళీ అండగా ఉంటాయి. నీ పార్టీ ఆడ వస్తుంది అసలు. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ 500 సబ్సిడీ 45 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. వాళ్ళంతా 500కు సబ్సిడీ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేరా? వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటారు. ఎవరు ఇలా 55,143 ఉద్యోగాలని వేగవంతంగా అవినీతి లేకుండా భర్తీ చేసిన అది గొప్పతనం. అవినీతి లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసి నిరుద్యోగుల కొలువులు ఇచ్చినాం. వాళ్ళ కుటుంబాలు అండకు చెప్పుకోరా? అరే ఏదేమైనా భయ్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందిరా భయ్, ఉద్యోగాలు ఇచ్చిందిరా భయ్. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, రేవంత్ రెడ్డి ఇచ్చిండని చెప్పి పొగుడుతున్నారు నిరుద్యోగులు. కాబట్టి ఏంటంటే ఎవరైతే విషప్రచారం మీరు అన్నది కేసీఆర్ తిన్నా కానీ టయానికి వేసిందంటే ఎవరికి అసలు ఇవ్వాలి పథకాలు అనేది? రైతు బంద్ అనేది ఎవరికండి? పెట్రోల్ బంకులకు ఇస్తారా? పెట్రోల్ బంకులకు, రాళ్లకు, రప్పలకు, సాగు చేయనటువంటి భూములకు, బంజారాయిల్స్ జూబిలీస్లో ఉండేటువంటి 100,000 ఎకరాలు ఉండి వ్యవసాయం చేయనటువంటి బడాబాబులకు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తారండి? మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకి. నిజంగా రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు అన్నదాతలకు ఇవ్వాలి. అది అట్లనే కాంగ్రెస్ పార్టీ అందుకే జాప్యమైంది కొంత. కాబట్టి అందరికీ చేస్తాం. అందరు రేపు చూడండి ఇంకో సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ ఉన్నది బీజేపీ వాళ్ళ థ్రెట్ ఉందా, బీఆర్ఎస్ వాళ్ళ థ్రెట్ ఉందా? బీఆర్ఎస్ పని ఖతమైందండి. ఇప్పుడు రేపు జరిగే ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు నిన్నే చెప్పారు, అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఢిల్లీ వేదికగా, రేపు భవిష్యత్తులో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ ఓట్ అనేది బీజేపీకి బదలాయింపోయింది. మీరు పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి. అరే అంత బలం ఉన్న వాళ్ళు అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు మాట్లాడతారా చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పోటీ చేయరు? మరి మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసాం, ఢీకొన్నాం. మా కార్యకర్తలు యుద్ధం చేశారు. అరే మల్లన్న, తీన్మార్ మల్లన్న తర్వాత మేమంతా కూడా రాముల నాయక్ని గెలిచినా ఓడినా అప్పుడు అభ్యర్థిని పెట్టినాం, మొన్న మల్లన్న పెట్టినాం, ఇక్కడ నరేందర్ రెడ్డిని పెట్టినాం. కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో మేము పాల్గొనలే, ఎప్పుడూ పాల్గొనలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేతగాంతనం అర్థమైపోయింది. అలా ఓటు బ్యాంక్ మేధావులు లేదు, ప్రజల్లో లేదు, ప్రజలు నమ్మట్లేదు ఆ పార్టీ. ఇక్కడ ఏ ఇష్యూ అయినా ముందు కేటీఆర్, హరీష్ రావు, కవితను ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఇష్యూ చేసి వస్తున్నారు. నమ్మట్లే వాళ్ళని. అవి కృత్రిమ ఉద్యమాలు. నిజమైన ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ సహజ సిద్ధమైన ఉద్యమాలే విజయవంతమైతాయి. కేటీఆర్, కవితలు చేసే కృత్రిమ ఉద్యమాలు విజయవంతం కాలేవు. వాళ్ళు రాజకీయ పబ్బం కోసం చేస్తారు, ప్రజల యొక్క క్షేమం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం చేయట్లే. వాళ్ళు సమస్య నిజంగా ఉంటే అప్పుడు చేయాలి. ఎప్పుడు చేయాలండి? ఏదైనా అవినీతి జరిగి చేయాలి. ఇప్పుడు జాప్యమైంది, 1 నెల జాప్యమైంది, నువ్వు జాప్యమైంది ఇవ్వట్లేదు అని అరిస్తే ప్రజలు అర్థం కాదా? అరే అవినీతి జరిగితే పోరాటం చేయాలా. ప్రతిపక్షం ఎప్పుడు చేయాలా? సంక్షేమ పథకాలు దారి మళ్ళితే దొడ్డిదారులు కాంగ్రెస్ నాయకులు అందులో
ప్రజల డబ్బును కాజేస్తే చేయాలి. ఓకే. మీరు చేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం, మేము ప్రజలకు చెప్పిన మా మాట నమ్మారు. ఆ విచారణ కొనసాగుతుంది కాబట్టి దాన్ని దారి మళ్లించేందుకు వీళ్ళదైనటువంటి మీడియాని పంపించడం, ఎవరినో ఇద్దరు ముగ్గురు అడేగాని బుడేగాని పెట్టడం, వానితో చెప్పియటం, ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. నేను అంటున్నా కొద్ది రోజులు ఆగండి. కొద్ది రోజులు ఆగితే ప్రజలందరూ ఏమంటారు తెలుసా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సబ్బండ వర్ణాల స్వర్ణయుగం, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సబ్బండ వర్ణాల స్వర్ణయుగం అంటారు. చూడండి కంపల్సరీ నేను చెప్పేది మళ్ళీ వస్తా, మూడు సంవత్సరాల తర్వాత వస్తా. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే చివరిగా చెప్పండి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎస్ఎల్బీసీలో జరిగిన ఇష్యూ కావచ్చు, బీఆర్ఎస్ కొంతమందికి సంబంధించిన బినామీ ఆస్తులు అంటున్నారు, లేకపోతే అనుమానాస్పద హత్యలు జరుగుతున్నాయి, వీటన్నిటిపై ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కానీ మీ పార్టీ తరపు నుంచి కానీ ఏం చెప్పదలుచుకుని చివరిగా చెప్పండి. ఇక్కడ ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం కూడా బినామీ వ్యక్తుల ద్వారా ఈ దేశంలో అయితే పట్టుబడతారని చెప్పి దుబాయ్ లాంటి దేశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు చేస్తున్నారు ఒక బినామీలు పెట్టుకొని. అది బయటపడిన తర్వాత వాళ్ళు వివిధ కేసుల్లో, డ్రగ్స్ కేసులు, మాదక ద్రవ్యాల కేసుల్లో ఉన్నాడు ఆయన కేదార్నాథ్. కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం ఇదంతా బయటకు వస్తుంది. ఎందుకంటే కేదార్నాథ్ అనేవాడు మామూలు కార్లు అద్దెకించుకునేవాడు. 4 కార్లు ఖరీదైన వ్యక్తులకు 25,000కు 10,000కు కారు అద్దెకించుకునే వ్యక్తి అన్ని వేల కోట్ల అధిపతి ఎట్లయిండు, విమానంలో ఎట్లా తిరుగుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా అసాధ్యమైన అంశాలు ఎట్లా సాధ్యమైనవి. కాబట్టి విచారణ ప్రారంభం అయితే అసలు తీగలాగితే డొంకంతా కదిలింది. కాబట్టి వాళ్ళ భయంతో ఈ విధంగా హత్యలు చేస్తున్నారు. అందుకే మేము ఏమంటున్నాం, మిగతా కేసుల్లో నిందితులారా చాలా అప్రమత్తంగా ఉండండి. ఇంజనీర్లారా, పోలీస్ అధికారులారా, మీరు ఫోన్ ట్యాపింగ్లో అధికారంలో నిందితులుగా ఉన్న నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులారా, మీ ప్రాణాలకు ముప్పు ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మిగతా కేసుల్లో కాళేశ్వరం ఇంజనీర్లు వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, మా తప్పులేదు మొత్తం మంత్రులే ముఖ్యమంత్రిదే అన్నారు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వానికి చెప్పండి, అప్రమత్తంగా ఉండండి అని మేము చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి హత్యలుగానే కళ్ళ ముందు కనపడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే అండి.